కొండన్న హిట్ కొట్టేశాడు. అట్టాంటి ఇట్టాంటి కంబ్యాక్ కాదు, కూసిన నోళ్ళు కుళ్ళుకునేంత రేంజ్లో ఓవర్సీస్ నుంచి హిట్ టాక్ వచ్చేసింది. ప్రీమియర్ షోస్ కాస్తంత ఎర్లీగానే పడడంతో భారత కాలమానం ప్రకారం అమెరికాలో రాత్రి 11 గంటలకు విజయ్ దేవరకొండ కింగ్డమ్ ఫస్ట్ షో పడింది. 1 గంట లోపే ఫస్ట్ హాఫ్ రిపోర్ట్స్ వచ్చేశాయి. ఒక్క ఛాయ్ స్నాక్స్ పేజ్ తప్ప మిగిలిన ట్విట్టర్ పేజీలన్నీ కింగ్డమ్ ఫస్ట్ హాఫ్ అదిరిపోయిందని రివ్యూ ఇచ్చేశాయి. కన్నప్ప సినిమా చూసి రివ్యూ అని ఒక ప్రముఖ రివ్యూవర్ కూడా కింగ్డమ్ సినిమా గుడ్ ఫస్ట్ హాఫ్ అని తేల్చి చెప్పేశాడు. సెకండ్ హాఫ్ పర్ఫెక్ట్గా సెట్ చేశాడని దర్శకుడు గౌతమ్ తిరునూరిని ప్రశంసించాడు. మన బక్కోడు అదేనండి, మన అనిరుద్ధ్ అయితే విజయ్ టైటిల్ కార్డు నుంచే థియేటర్లో సౌండ్ బాక్సులు బద్దలు కొట్టాడని టాక్. మహేష్ బాబుకు పోకిరి, విజయ్ దేవరకొండకు కింగ్డమ్ అని ఒక ఎంటర్టైన్మెంట్ పేజ్ అభిప్రాయపడింది. సో మొత్తానికి విజయ్ దేవరకొండకు లైగర్, ది ఫ్యామిలీ స్టార్ లాంటి డిజాస్టర్స్ తర్వాత ఒక మ్యాసివ్ హిట్ పడిందని ఓవర్సీస్ షోస్ రిపోర్ట్తో తేలిపోయింది. ఎవరు ఎంతలా ట్రోల్ చేసినా, ఇక కొండన్న పని అయిపోయిందని వెటకారం చేసినా తొణకలేదు, బెణకలేదు. అవకాశం కోసం ఎదురు చూశాడు. మృత్యువు జడిసేలా, పద పద శత్రువు బెదిరేలా, పద పద గర్జన తెలిసేలా, పద పద దెబ్బకు గెలిచేలా, పద పద అని ముందుకెళ్ళి యుద్ధం గెలిచాడు. తన విజయ సామ్రాజ్యం ఇంకా కూలిపోలేదని టాలీవుడ్ కింగ్డమ్లో మరోసారి మకుటం దక్కించుకున్నాడు. గౌతమ్ తిరునూరి కంటెంట్ను మాత్రమే నమ్ముకుని ముందుకెళ్లే డైరెక్టర్ అని ఈ సినిమాతో మరోసారి ప్రూవ్ అయింది. మళ్ళీ రావాతో ప్రశంసలు అందుకున్నాడు. జెర్సీ సినిమాతో జయం తనదేరా అనిపించాడు. కింగ్డమ్ సినిమాతో కంటెంట్ ఈజ్ కింగ్ అని మరోసారి ప్రూవ్ చేశాడు. ఉదయం 7:45 షోకి వెళ్తున్న సవివర విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.